Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్లో వచ్చింది ఇది. యాన్యువల్ అండ్ డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఈజ్ లో, అంటే సాధారణంగా అది ట్రాపికల్ ఏరియాస్ కాకుండా కొంత పైన ఉన్నటువంటి ధ్రువ ప్రాంతాల కింద ఉండేటటువంటి ఏరియాస్లో ఉంటుందని. ప్రెసిపిటేషన్ అక్కాస్ త్రూఅవుట్ ద ఇయర్, ఎవ్రీ ఇయర్ మొత్తం ఎక్కడ పడుతుంది, మాన్సూనల్ రైన్ఫాల్ కాదు కదా, డ్రిజిల్స్ పడుతుంటాయి మనం సాధారణంగా చూస్తే. అలాగే ప్రెసిపిటేషన్ వారీస్ బిట్వీన్ 50 to 250 సెంటీమీటర్. 50 అంటే చాలా తక్కువ, 250 చాలా ఎక్కువ. సో ఇది మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్, ఇన్ ద సెన్స్ మన యూకే ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేటటువంటి క్లైమేట్. సో దిస్ ద ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ ఎంఎస్ఎంఈస్ గురించి, అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి నివేదికల్ని మనం ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటాం, కానీ వాటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ ఆల్సో ఇన్ ద మెయిన్స్. సో ఎంఎస్ఎంఈస్ తాలూకు ఇంపార్టెన్స్ నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారతదేశంలో 50% పైగా జరిగేటటువంటి ఎగుమతులన్నీ కూడా చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు జరుగుతూ ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఎంఎస్ఎంఈస్ కారణంగానే చాలా దేశాలు చాలా అద్భుతాలు సృష్టించాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు. కానీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో మనం తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఎంఎస్ఎంఈస్ కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి, లేదా ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈలకు అందేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి అంత అద్భుతంగా ఉండట్లేదు. సో వీటికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ వాళ్ళతో కలిసి ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఇందులో ఎంఎస్ఎంఈలు ఏ ఏ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి, వాటిని మనం ఎలా తీర్చొచ్చు అనేటటువంటి అంశాల గురించి చెప్పారు. ముందుగా అసలు చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ అంటే ఏంటి? చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ అనేటటువంటిది ఒక వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి ఎంత టర్నోవర్ జరుగుతుంది, అంటే సంవత్సరానికి ఎంత వ్యాపారం జరుగుతుంది అనేటటువంటి వాటిల్ని ప్రామాణికంగా తీసుకొని అది చిన్న పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమ అనేది నిర్ణయిస్తారు. సో ఇది సాధారణంగా ఏంటంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు వ్యాపారాత్మక ధోరణిని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాయి, అంటే వ్యాపారవేత్తలు తయారు చేస్తూ ఉంటాయి. అలాగే చాలామందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంటాయి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు, పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు, ఈ రెండింటిలోని కూడా పారిశ్రామీకరణ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ ఎంఎస్ఎంఈని మనము వర్గీకరణ చేయొచ్చు. ఇగో ఇలా ఉంటుంది వర్గీకరణ. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ అని ఉంటుంది. అందులో సూక్ష్మ పరిశ్రమ అంటే దానికి పెట్టుబడి అనేటటువంటిది 1 కోటి రూపాయలు ఉండాలి, కానీ ఇప్పుడు రివైజ్ చేస్తున్నారు, 2.5 కోట్ల వరకు ఉన్నటువంటి దాన్ని సూక్ష్మ పరిశ్రమ అంటారు. అలాగే రివైజ్డ్ లెక్కల ప్రకారం మనం ఈ రెండు చూద్దాం. ఇవి పాతవి, అంటే పాతవి కొత్తవి ఇస్తే మీకు గుర్తుంటాయి కాబట్టి వేశాను. బట్ రివైజ్డ్ ప్రకారం చూస్తే 2021 ఫిబ్రవరి 1 నుంచి మనకి ఇవి మారుతున్నాయి. సో రివైజ్డ్ ప్రకారం చూస్తే 2.5 కోట్ల పెట్టుబడి ఉండాలి, టర్నోవర్ 10 కోట్లు ఉండాలి. దీన్ని సూక్ష్మ పరిశ్రమ అంటారు. పెట్టుబడి 25 కోట్లు ఉండాలి, అలాగే టర్నోవర్ 100 కోట్లు ఉండాలి. దీన్ని స్మాల్, అంటే చిన్న పరిశ్రమ అని అంటారు. ఇది సూక్ష్మ పరిశ్రమ, ఇది చిన్న పరిశ్రమ. మధ్య తరహా పరిశ్రమ దేనంటారు? 125 కోట్లు పెట్టుబడి ఉండాలి, 500 కోట్లు టర్నోవర్ ఉండాలి. దీన్ని మధ్య తరహా పరిశ్రమ అని అంటారు. ఇవి రివైజ్డ్ ప్రకారం. సో గతంలో ఇచ్చినటువంటి మీకు చెప్పాను. అయితే ఈ చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థలో భారతదేశ జీడిపిని పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది కనుక మనం చూస్తే, జీడిపికి ఇవి దాదాపుగా 29% జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాగే తయారీ రంగంలో వచ్చేటటువంటి అవుట్పుట్కి 36.2% ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాదాపుగా భారతదేశంలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల సంఖ్య 12 కోట్లు ఉంది. అంటే 12 కోట్ల మంది జనాభా భారతదేశంలో ఈ ఎంఎస్ఎంఈల మీద ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఏంటంటే వస్త్ర పరిశ్రమ. భారతదేశం వస్త్ర పరిశ్రమకి చాలా చెప్పుకోదగ్గ దేశం. ఎందుకు అంటే భారతదేశంలో చాలా విస్తారంగా రెగూర్ సాయిల్ అని అంటాం, అంటే దీన్నే బ్లాక్ సాయిల్ అని కూడా అంటారు. తెలుగులో నల్లమట్టి నీళ్ళని అంటారు, బ్లాక్ సాయిల్ అని అంటారు. ఈ బ్లాక్ సాయిల్ అనేటటువంటిది అసలు భారతదేశంలోకి ఎలా వచ్చింది అనేది మీరు ఒకసారి జాగ్రఫీలో చదువుకునే ఉంటారు. లావా పొంగడం వల్ల ఆ లావా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో డెక్కన్ ప్లాట్యూ మీదుగా అవి చల్లారి ఈ యొక్క నల్ల నేలలు అనేటటువంటివి పుట్టాయి. ఈ నల్ల నేలల్లో మనకి పత్తి బాగా పండుతుంది, దాంతోపాటుగా షుగర్ కేన్, చెరుకు బాగా పండుతుంది. అయితే భారతదేశంలో సింధ్, కొన్ని ప్రాంతాలైనటువంటి గుజరాత్, ఎక్కువగా మహారాష్ట్ర,
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు కూడా ఈ నల్ల నేలలు విస్తరించి ఉన్నాయి. వీటి కారణంగా మనకి నీరు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భారతదేశంలో చాలా అద్భుతంగా మనకి పత్తి అనేటటువంటిది పండుతుంది. సో ఈ కాటన్ అనేటటువంటిది అద్భుతంగా ప్రొడ్యూస్ అవడం వల్ల మన దేశంలో బ్రిటిషర్ల కాలం నుంచి కూడా వస్త్ర పరిశ్రమ అనేటటువంటిది ఆధునికంగా చాలా ముందుకెళ్ళింది. బ్రిటిషర్లు రాకముందు కూడా మనకి చాలా అద్భుతమైన వస్త్ర పరిశ్రమ ఉండేది, కానీ అది చేనేత వస్త్ర పరిశ్రమ. సో ఆ రకంగా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే అద్భుతమైనటువంటి చాలా అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. దీంతో పాటుగా కేవలం మొత్తం భారతదేశంలో జరిగేటటువంటి ఎగుమతుల్లో 2021-22కి సంబంధించి డేటా చెప్తున్నాను మీకు. 45% చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల నుంచి ఎగుమతులు జరుగుతాయి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువగా చేనేత పరిశ్రమలు లేదా హ్యాండీక్రాఫ్ట్స్ అని అంటాం కదా, హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ ద సెన్స్ చేతులతో చేసేటటువంటివి. సో ఎనీథింగ్ లైక్ చేనేత వృత్తులు, వీటి ద్వారా మనకి దాదాపుగా ప్రపంచంలోనే గ్లోబల్ హ్యాండ్మేడ్ కార్పెట్ ఎక్స్పోర్ట్స్, అంటే చేతులతోనే చేస్తారు కార్పెట్స్, అవి 40% ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఏవి ఎక్స్పోర్ట్స్. అట్లానే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్, అంటే ఈ యొక్క పారిశ్రామికరణకు సంబంధించి రూరల్ గ్రోత్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధిని పెంచడానికి ఈ ఎంఎస్ఎంఈలు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. దీనికి సంబంధించే ఏపీజే అబ్దుల్ కలాం గారు పురా మోడల్ను తీసుకొచ్చారు, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడం దీని యొక్క లక్ష్యం. సో ఇట్లాంటి అనేక స్కీమ్స్ వచ్చాయి. సో అలాగే కేవీఐసి ఇలాంటివి మనం చాలా సపోర్ట్ ఇస్తున్నాము ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. దాంతోపాటు బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, అంటే సమృద్ధిగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రాంతీయ అభివృద్ధి జరగడానికి ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ వాటి నుంచి జరిగేటటువంటి పారిశ్రామికరణ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బోత్ ఆర్ వెరీ మచ్ లింక్డ్ ఆస్పెక్ట్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఇన్నోవేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విల్ ఆల్వేస్ కమ్. ఇఫ్ దెర్ ఈజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. అంటే నవకల్పన లేదా సృజనాత్మకత అని అంటారు తెలుగులో. ఈ నవకల్పనలు కొత్తగా వస్తూ ఉంటే కొత్త వ్యాపారాలు వస్తూ ఉంటాయి. సో ఎంఎస్ఎంఈలు అలా అద్భుతమైనటువంటి నవకల్పనలు చేయగల కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ డైనమిక్స్ని కూడా చేంజ్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటాయి. ఇండియాలో పవర్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్, అంటే భారతదేశంలో అంకుర పరిశ్రమలకు సంబంధించి ఇవి ఎదగడానికి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈలు అనేవి పనిచేసాయి. భారతదేశం ప్రపంచంలో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది అమెరికా, చైనా తర్వాత అంకుర పరిశ్రమలు తీసుకురావడంలో. ముఖ్యంగా కామర్స్, ఫిన్టెక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈ కామర్స్ ఇలాంటి వాటిలో అనేక రకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఈ జెప్టో లేదా జొమాటో ఇవన్నీ కూడా దానికి చెందినవే కదా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే ఈ ఎంఎస్ఎంఈల కారణంగానే మనకి ఆడవారిలో కూడా స్త్రీలలో కూడా పారిశ్రామికవేత్తలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో 20% ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఈ యొక్క స్త్రీల చేతుల్లో ఉన్నాయి. ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది కొత్తగా వచ్చేటటువంటి ఎంఎస్ఎంఈలన్నింటినీ కూడా రిజిస్టర్ చేస్తుంది. సో దాని ప్రకారం ఇచ్చినటువంటి డేటా. ఇక ఛాలెంజెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి భారతదేశంలో ఉన్న సవాళ్ళు. ముందుగా హై ఇన్ఫార్మాలిటీ, అంటే ఏంటంటే బేసికల్గా అసంఘటిత రంగం అని అంటాం కదా. సో వీటికి సంబంధించి అనమాట. అంటే 90% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ అసలు రిజిస్టర్ చేసే ఉండవు. అలాగే 9% మాత్రమే అన్రిజిస్టర్డ్ స్టేటస్ నుంచి రిజిస్టర్డ్ అయిన స్టేటస్కి వచ్చాయి. ఉదయం పోర్టల్లో ఉదయం అని కూడా అంటారు కొంతమంది, ఉదయం. సో 95 lakhs రిజిస్ట్రేషన్స్ ఉన్నాయట. కానీ ఎంఎస్ఎంఈస్ టోటల్గా ఉన్నవి మాత్రం 6 కోట్లు ఉన్నాయని అంచనా. అంటే ఇవన్నీ కూడా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి వచ్చాయనుకోండి, ఇంకా భారతదేశ జీడిపి ఎంత ఉంటుందో ఆలోచించండి. అలాగే హై కంప్లైన్స్ కాస్ట్ అండ్ రెగ్యులేటరీ బర్డెన్స్, అంటే చాలాసార్లు ఫార్మలైజేషన్ అవ్వడం వల్ల, అంటే రిజిస్ట్రేషన్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి పన్ను కట్టాలి, కొన్నిసార్లు ఏమో ఆ సిఏలకి వీళ్ళకి ఫీజులు ఇవ్వాలి. సో ఇలాంటి చాలా కంప్లైన్సెస్ ఉంటాయి ప్రతిసారి, ఆ జిఎస్టీలు అది ఇది ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్. సో అయితే ఈ ఫార్మలైజేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మనం బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోలేం, అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు వాడుకోలేం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ చైన్స్ని, వాల్యూ చైన్స్ని మనం వాడుకోలేం. ఇవన్నీ అందులో ఉన్న సమస్యలు. అలాగే క్రెడిట్ యాక్సెస్, అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలకు కొన్ని ఎంఎస్ఎంఈస్ మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. సో అందులో క్రెడిట్ యాక్సెస్ అనేటటువంటివి చూస్తే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ గతంలో 14% ఉన్నది, ఇప్పుడు 20%కి పెరిగింది. మీడియం ఎంటర్ప్రైజెస్ గతంలో 4% ఉన్న 9%కి పెరిగింది 2020-24 మధ్య. అలాగే క్రెడిట్ డిమాండ్ ఫార్మల్ ఛానల్స్ నుంచి కనుక మీరు చూస్తే,
అంటే త్రూ బ్యాంక్స్ ఇవన్నీ. ఫినాన్షియల్ ఇయర్ 2021కి ఓన్లీ 19% మాత్రమే క్రెడిట్ డిమాండ్ వాజ్ మెట్ బై ఫార్మల్ ఛానల్స్. అంటే మొత్తం ఎంఎస్ఎంఈలకి కావాల్సినటువంటి అప్పుల్లో 19% మాత్రమే బ్యాంకులు వీటి నుంచి రుణాలు పొందుతాయి. మిగతా వాళ్ళందరూ బయట నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అలాగే బ్యారియర్స్ అంటే ఉదాహరణకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు కొలాటరల్ అడుగుతారు. ఎప్పుడైనా బిజినెస్ లోన్ తీసుకోవాలని అన్నప్పుడు అందరికీ ఇయర్ బిజినెస్ లోన్లు వాడిని తనఖా పెట్టమంటారు. తనఖా ఉంటే అది అమ్ముకొని చేసుకోరండి బిజినెస్. అట్లాగనే ఎన్పిఎస్ అంటే నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం, అలాగే పూర్ క్రెడిట్ చెక్స్. సాధారణంగా ఈ రుణాలు ఇచ్చేటటువంటి వాటిలో చాలా ఇబ్బందులు అనేటటువంటి ఉంటాయి క్రెడిట్ చెక్స్. అలాగే ఫినాన్షియల్ లిటరసీ, చాలామందికి ఈ ఫినాన్షియల్ ఇల్లిటరసీ అనేది ఉంటుంది. అంటే బ్యాంకుల నుంచి ఇలా రుణాలు పొందొచ్చు, మనం అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాం, ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుస్తాయి. అలాగే ఎక్కువగా ఇన్ఫార్మల్ క్రెడిట్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఏదో 100కి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అంటాం. 3 రూపాయలు అంటే ఎంత? సంవత్సరానికి 36% ఇంట్రెస్ట్, చాలా ఎక్కువ అది. సో ఇట్లాంటివి ఉంటాయి. అలాగే స్కిల్ గ్యాప్స్, స్కిల్డ్ లేబర్ మనం కనుక చూస్తే 2014-22 మధ్య స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో 19% స్కిల్డ్ లేబర్ అనేటటువంటిది పెరిగింది. సో దాని తర్వాత మీడియం ఎంటర్ప్రైజెస్లో 20%, లార్జ్ ఎంటర్ప్రైజెస్లో 12%, ఈ వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం. అయితే నాలెడ్జ్ ఇంటెన్సివ్ హైరింగ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే, అంటే సో జ్ఞానాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి హైర్ చేసుకునేటటువంటి దాంట్లో 3.9% డిక్లైన్ అనేటటువంటిది ఉందట. అంటే ఇంత నాలెడ్జ్ ఉన్నవాడు ఈ ఉద్యోగానికి కావాలి. ఇలా దొరకలేనటువంటి వ్యక్తులు కనుక మనం చూసుకుంటే 3.9% డిక్లైన్ ఉంది. అంటే స్కిల్డ్ పర్సనల్ తక్కువగా ఉంటున్నారు. అలాగే ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఛాలెంజెస్, లిమిటెడ్ మార్కెట్ అవేర్నెస్ కూడా ఉండడం అదొక ఇబ్బంది. ఎంఎస్ఎంఈలు వస్తున్నాయి కానీ దాని మీద లిమిటెడ్ మార్కెట్ అవేర్నెస్ ఉండడం, టెక్నికల్ నాలెడ్జ్లు ఇవి లేకపోవడం, అలాగే మార్కెటింగ్ కాస్ట్, మెషిన్ రికార్డ్స్ భరించలేకపోవడం లేదా ఎక్కువగా ఉండడం. అలాగే ఫార్మ్స్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావడం వల్ల 18% గ్రోత్ కస్టమర్ బేస్ ఉందని కూడా చెప్తున్నారు. అట్లాగే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొన్ని ఇబ్బందులు, ఇంటర్నేషనల్ మార్కెట్ని యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు. మీరు అమెరికా చూడండి, ChatGPT తీసుకొచ్చాడు, మొత్తం ప్రపంచం అంతా ఒక్క యాడ్తో కొట్టేసింది. అలాగే మీరు యాపిల్ ఐఫోన్ తీసుకొచ్చాడు, ప్రపంచం అంతా వాడతారు. నైకీ షూస్ ప్రపంచం అంతా వాడతారు. KFC ప్రపంచం అంతా ఉంటుంది. మెక్డొనాల్డ్ ప్రపంచం అంతా ఉంటుంది. మీరు యూఎస్ వాడు ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా ప్రపంచం అంతా అమ్ముతాడు. కానీ భారతదేశం వాడు అమ్మగలుగుతున్నాడా? సో భారతదేశంలో ఉన్న ప్రజలు అమ్మగలుగుతున్నారా? సో ఇవి మనకు ఉన్నటువంటి చాలా ఇబ్బందులు. అలాగే కంప్లైన్స్ బర్డన్స్ కూడా ఉంటాయి మనకి. అదేంటంటే జిఎస్టీ ఎఫిషియన్సీ పెంచింది కానీ ఎంఎస్ఎంఈలకి జిఎస్టీ ప్రతి నెల కట్టడం చాలా ఇబ్బందికరమైన విషయం. అలాగే ట్యాక్స్ ప్రొసీజర్స్ కొన్ని కాంప్లెక్సిటీస్ ఉండడం, ఆపరేషనల్ హర్డిల్స్ ఉండడం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి సమస్యలు. అలాగే ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఇదొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఎక్కువ ఖర్చులు అవ్వడము, మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం. ఓన్లీ 6% ఎంఎస్ఎంఈలు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు వాడుతున్నాయి. 45% ఏఐని అడాప్ట్ చేసుకున్నాయి, కానీ ఇంకా 55% అడాప్ట్ చేసుకోవాలి. అలాగే స్కేలబిలిటీ, వ్యాపారం పెరగడం కూడా నెమ్మదిగా ఉండడం, ఇవన్నీ మనకు ఉన్నటువంటి సమస్యలు. అలాగే మిడిల్ ప్రాబ్లం, మిస్సింగ్ మిడిల్ ప్రాబ్లం అని ఒకటి ఉంది. అదేంటంటే 97% ఎంఎస్ఎంఈలు మైక్రో ఎంటర్ప్రైజెస్, 1.89 మాత్రమే చిన్న పరిశ్రమలు. మీడియం అంటే ఏంటి? మధ్యధరా పరిశ్రమలు 0.01 మాత్రమే ఉన్నాయి. అదే మిస్సింగ్ మిడిల్ ఎంటర్ప్రైజెస్ అంటే పెద్ద ఎంటర్ప్రైజెస్ 250 కోట్లు ఈ టర్న్ ఓవర్ చెప్పుకున్నాం కదా, అంత ఉండేటటువంటి 500 కోట్ల టర్న్ ఓవర్ అంత ఉండేటటువంటి పరిశ్రమలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్ 100 మైన ఉన్నాయి, ఎందుకంటే రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి, ఎక్కువ కంప్లైన్స్ కాస్ట్లు, ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ స్కీముల మీద తక్కువ అవేర్నెస్ ఉంటుంది. వీటి కారణాల వల్ల మధ్యస్థ పరిశ్రమలు అనేటటువంటివి చాలా తక్కువగా వస్తున్నాయి. అలాగే రికమెండేషన్స్, నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే క్రెడిట్ యాక్సెస్కి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ చేయాలని అంటుంది. అంటే రుణాలు అందించడంలో దీనికి సంబంధించి కొంత రిఫార్మేషన్ చేయాలి. ముఖ్యంగా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి ఉంది. సో ఇందులో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్తున్నారు. అలాగే స్కిల్లింగ్ అండ్ వర్క్ ఫోర్స్ అంటే మనకి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఈ వర్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు? సో వీళ్ళందరికీ ఫార్మల్గా స్కిల్ అనేటటువంటిది ఇవ్వాలి. కేవలం భారతదేశంలో 5% మంది మాత్రమే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మనం స్కిల్డ్ ప్రోగ్రామ్స్ కానీ లేదా మనం డైలీ వాళ్ళ స్కూల్ కరికులం, కాలేజ్ కరికులంలోనే ఈ స్కిల్లింగ్ అనేటటువంటిది ఉండడం ముఖ్యం. అలాగే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, పెద్దగా చెప్పే విషయం కాదు. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అప్గ్రేడ్ చేయాలి, అంటే కొత్త ఆవిష్కరణలు జరగాలి. సో ఈ కొత్త ఆవిష్కరణలు, కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తేనే మార్కెట్ అనేటటువంటిది పుంజుకుంటుంది. అలాగే మార్కెట్ యాక్సెస్ని కూడా వీళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. చాలామందికి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వాడుకోవడం తెలియదు, ఆన్లైన్లో ఎలా అమ్మాలో తెలియదు. సో ఇవన్నీ తీసుకురావాలి. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ సృష్టించాం,
ప్రపంచం అంతా దాన్ని కొనాలంటే సప్లై చైన్ గురించి తెలియాలిగా, ఎక్కడికి పంపించాలి ఆ ప్రోడక్ట్ని, ఇవన్నీ ఆలోచించాలి కదా. అట్లానే పాలసీ మానిటరింగ్, ప్రభుత్వం కూడా అన్ని మానిటర్ చేసి ఒక రకమైనటువంటి విధానాలు క్రియేట్ చేసినప్పుడు ఆ విధానాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటి ఈ మానిటరింగ్ అనేటటువంటిది కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పినటువంటి రిఫార్మ్స్. సో ఇందాక మీకు చెప్పాను కదా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటివి. ఎంఎస్ఎంఈ సెక్టార్కి రెగ్యులేషన్ ఎట్లా అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నోడల్ మినిస్ట్రీ ఉంది. అలాగే దీనికి చట్టం కూడా 2006లో తీసుకొచ్చాం, దాని పేరు ఎంఎస్ఎంఈ యాక్ట్. అలాగే దీంతో పాటుగా చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇండియా జీడిపికి ఇది 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్కి 45% కాంట్రిబ్యూట్ చేస్తుంది, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో 38.4% కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాదాపు 12 కోట్ల మంది ఇందులో ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పినవే మీకు మళ్ళీ ఒకసారి ఇచ్చాను. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కోసం ఇటీవల కాలంలో ఛాంపియన్స్ పోర్టల్ అని గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. అలాగే మొబైల్ యాప్ ఫర్ జియో ట్యాగింగ్ ఆఫ్ క్లస్టర్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ అని ఒకటి, ఉద్యమ్ పోర్టల్ ఒకటి, ఆస్పైర్ స్కీమ్ ఒకటి, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అని ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మనం తయారు చేసేటటువంటి ప్రోడక్ట్లో డిఫెక్ట్ ఉండకూడదు, అలాగే దీనివల్ల పర్యావరణానికి నష్టం జరగకూడదు. ఇదే జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ బై ద గవర్నమెంట్. అలాగే ఫినాన్షియల్ సపోర్ట్లో భాగంగా ఇన్ని ఫినాన్షియల్ సపోర్ట్లు ఇస్తున్నారు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి 27th జూన్ ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డేని 27th జూన్ జరుపుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశాలు. వీటికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ హ్యాస్ ల్యాక్ బిహైండ్ ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ జీడిపి ఇన్ ద పోస్ట్ రిఫార్మ్ పీరియడ్, గివ్ రీజన్స్, హౌ ఫార్ రీసెంట్ చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ క్యాపబుల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇండస్ట్రియల్. కొంచెం రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాను, 200 పదాల్లో రాయండి. సో ఇది ఎంఎస్ఎంఈస్ గురించి లోతైనటువంటి సమాచారం యాక్చువల్గా. సో ఈ మాత్రం రాస్తే చాలా అద్భుతంగా మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ.